హాయ్ అండి. సూపర్ టేస్టీగా గోంగూర పప్పుని చేసేద్దాం రండి. చాలా బావుంటుందండి ఈ గోంగూర పప్పు. సో, ముందుగా ఒక కుక్కర్‌లోకి ఒక గ్లాసుడు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకొని, కొంచెం పసుపును కూడా వేసుకొని, కుక్కర్ మూత పెట్టేసి ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవచ్చు రండి. తాలింపంతా కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం తుంచి పెట్టుకున్న ఈ గోంగూరను శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ గోంగూర మొత్తం కూడా వేగిపోయేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పును చూడండి ఈ విధంగా మంచిగా ఉడికిపోయింది కదా! ఇందులోకే ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని కొంచెం పలచగా చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పును స్టవ్ మీద పెట్టుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ గోంగూర మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం గాని సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఈ పప్పు మొత్తం కూడా ఉడికితే సరిపోతుంది. అంతేనండి, టేస్టీ టేస్టీ అయిన గోంగూర పప్పు రెడీ అయిపోయింది. అలా రైస్‌లోకి గోంగూర పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీ